చెప్పండి, స్లోగన్స్ చేయండి. ఉద్యోగాలు ఇవ్వాలి. 81 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. జీవో నెంబర్ 81 ప్రకారం జీవో నెంబర్ 81 ప్రకారం జీవో నెంబర్ 81 ప్రకారం పేట్ల వెంకటేష్ బీఆర్ఏ వారసుల జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఏ వారసులకు 81 జీవో నెంబర్ 81, 85 ప్రకారం గత ప్రభుత్వం జీవో 82 రోజుల సమ్మె అనంతరం వివిధ జేఏసీ నాయకులను పిలిచి వారి సమక్షంలో 2 రోజుల పాటు చర్చలు జరిపి ప్రభుత్వం బీఆర్ఏలుగా కొత్త కొన్ని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మా తాత ముత్తాతల నుంచి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవలు చేస్తూ ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలోనే చాలా కీలక భూమిక పోషించినటువంటి మా వీఆర్ఏలు అదేవిధంగా వీఆర్ఓలు కలిసి పనిచేస్తున్నటువంటి ఈ వ్యవస్థను రద్దు చేసి గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమందిని మొత్తం 20,555 మంది ఉన్నటువంటి ఈ వీఆర్ఏలను అందులో 16,795 మందిని గత ప్రభుత్వం వివిధ శాఖల్లో వాళ్ళను పంపించేసి వారికి పదోన్నతులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది. అదేవిధంగా 61 సంవత్సరాలు పైబడినటువంటి వీఆర్ఏ వారసులకు కూడా వారి యొక్క విద్యార్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేటర్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా మరియు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తామని జీవోను 81, 85ను గత ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే గత సమ్మె కాలంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము సమ్మె చేస్తున్నటువంటి సమయంలో మీకు తప్పనిసరిగా మీకు న్యాయమైన కోరిక ఇది, మీకు తప్పనిసరిగా న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి మా టెంట్ దగ్గర కూర్చొని మాకు సంఘీభావం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా మా యొక్క దీక్షా శిబిరానికి వచ్చి వాళ్ళ మద్దతు తెలిపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రజాపాలన అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. మేమందరం కూడా మా వీఆర్ఏల తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని మా యొక్క గోడును మేము చెప్పుకుంటున్నాం. గత 16 నెలలుగా కొత్త ప్రభుత్వం వచ్చి 12 నెలలు అవుతుంది. గత 16 నెలల